ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. పట్టపగ్గాలు లేకుండా పెరిగిపోతుంది బంగారం వెండి ధర. మరి రానున్న పెళ్లిళ్ళ సీజన్ బంగారం కొనాలంటేనే భయపడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ సందర్భాన్ని జనాలు పక్కన పెట్టేశారు. మరి ఒక్కసారి మనము గత 10 రోజులుగా అంటే జనవరి 20 నుంచి 29వ తారీఖు వరకు చూసుకుంటే గత 10 రోజులుగా 24 క్యారెట్ల బంగారం ధర, 22 క్యారెట్ల బంగారం ధర, 1 గ్రామ్ సంబంధించి హైదరాబాద్ సంబంధించి రేట్స్ ఎలా ఉన్నాయో చార్ట్ చూద్దాం. చూస్తే జనవరి 20వ తారీఖుని చూద్దాము. 24 క్యారెట్ల బంగారం ధర 14,978 రూపాయలు. ఇక్కడ చూడండి 354 రూపాయలు పెరగడం చూస్తున్నాం. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర చూసుకుంటే 13,730 రూపాయలు. ఇక్కడ 325 రూపాయలు పెరగడం చూసాం. అలాగే జనవరి 21వ తారీఖు వద్దాం. 24 క్యారెట్లు 1 గ్రామ్ 15,660 రూపాయలు. ఇక్కడ 682 రూపాయలు మళ్ళీ పెరగడం చూస్తున్నాం. అదే 22 క్యారెట్లు చూసుకుంటే 14,355. ఇక్కడ మళ్ళీ 625 రూపాయలు పెరగడం చూస్తున్నాం. జనవరి 22 చూసుకుంటే 24 క్యారెట్ల బంగారం ధర 15,431. ఇక్కడ మళ్ళీ 229 రూపాయలు తగ్గడం చూస్తున్నాం. అలాగే 22 క్యారెట్లు చూసుకుంటే 14,145 రూపాయలు. మళ్ళీ ఇక్కడ 210 రూపాయలు తగ్గుముఖం పట్టింది. మళ్ళీ జనవరి 23వ తారీఖు కనుక వెళ్తే 15,715 రూపాయలు. ఇక్కడ మళ్ళీ 284 రూపాయలు పెరగడం చూస్తున్నాం. అంటే 22వ తారీఖు తగ్గింది, 23వ తారీఖు మళ్ళీ పెరగడం చూసాం. అలాగే 22 క్యారెట్లు చూసుకుంటే 14,405 రూపాయలు. మళ్ళీ ఇక్కడ 260 రూపాయలు పెరుగుదల. అలాగే జనవరి 24వ తారీఖు వెళ్తే 24 క్యారెట్ల బంగారం ధర 1 గ్రామ్ 16,026 రూపాయలు. మళ్ళీ 311 రూపాయలు మళ్ళీ పెరుగుదల. అలాగే 22 క్యారెట్ చూసుకుంటే 14,690. మళ్ళీ 285 రూపాయలు పెరుగుదల. మరి జనవరి 25కి వద్దాం. 24 క్యారెట్స్ 16,026 రూపాయలు. సున్నా అంటే ఇక్కడ పెరగలేదు, తగ్గలేదు, స్థిరంగానే ఉంది. మళ్ళీ 22 క్యారెట్ చూసుకుంటే 14,690 రూపాయలు. ఇక్కడ కూడా సున్నా అంటే పెరగలేదు, తగ్గలేదు, అదే రేట్లో ఉంది. మళ్ళీ జనవరి 26 తారీఖు వస్తే 16,195 రూపాయలు. ఇక్కడ 169 రూపాయలు పెరుగుదల చూస్తున్నాం. అలాగే 22 క్యారెట్ చూసుకుంటే 14,845 రూపాయలు. మళ్ళీ ఇక్కడ 155 రూపాయలు పెరుగుదల. మళ్ళీ జనవరి 27కి వద్దాం. 16,195. సున్నా అంటే పెరగలేదు, తగ్గలేదు. మళ్ళీ 22 క్యారెట్లకు వస్తే 14,845 రూపాయలు. ఇక్కడ కూడా సున్నా అంటే ధర పెరగలేదు, తగ్గలేదు, స్థిరంగానే ఉంది. జనవరి 28వ తారీఖు వెళ్తే 24 క్యారెట్స్ 16,708 రూపాయలు. 513 రూపాయలు పెరగడం చూస్తున్నాం. అంటే 27వ తారీఖు పెరగలేదు, తగ్గలేదు. 28వ తారీఖు చూసుకుంటే 513 రూపాయలు మళ్ళీ పెరుగుదల చూస్తున్నాం. అదే 22 క్యారెట్స్కి వెళ్తే 15,315 రూపాయలు. మళ్ళీ ఇక్కడ 470 రూపాయలు పెరుగుదల. ఇంకా జనవరి 29 కనుక వస్తే 17,885. చూడండి ఇక్కడ 1,177 రూపాయలు పెరిగింది. అంటే చూడండి 28వ తారీఖు 513 రూపాయలు. ఇక్కడ మళ్ళీ 1,177 రూపాయలు. అంటే పెరుగుదల ఎక్కువగా చూస్తున్నాము. 22 క్యారెట్కి వస్తే 16,395. మళ్ళీ ఇక 1,080 రూపాయలు. అంటే బంగారం రేటు 20 తారీఖు నుంచి 29 తారీఖు వరకు చూసుకుంటే కనుక తగ్గుదల అనేది తక్కువ కనిపిస్తుంది. ఏదైతే పెరుగుతుందో రేటు అదైతే మనం ఎక్కువగానే చూస్తున్నాము. మరి 29 అంటే ఈ రోజు చూసుకుంటే కనుక రేట్ అనేది 1,177 రూపాయలు 24 క్యారెట్ బంగారం పెరిగింది. 22 క్యారెట్ ధర చూసుకుంటే 1,080 రూపాయల పెరుగుదల చూస్తున్నాము. సో ఈ చార్ట్ అంతా కూడా ఏదైతే మనం రేట్స్ చూస్తున్నామో ఇవన్నీ కూడా జిఎస్టీ, టీసీఎస్ కూడా మినహాయించి ఇంక్లూడ్ చేసి లేదండి. ఎగ్జాక్ట్ రేట్స్ కావాలనుకుంటే కనుక లోకల్ జ్యువెలరీ స్టోర్కి వెళ్తే మీరు వాళ్ళని సంప్రదించవచ్చు. మరి ఒకసారి మనం బంగారం చూసాం గత 10 రోజులుగా. మరి వెండి ధర ఎలా ఉంది గత 10 రోజులుగా ఒకసారి చూద్దాం. వెండి ఎనలిస్టులు అన్నట్టుగానే 4 లక్షలు అయితే దాటేసింది. ఈ రోజు 4,25,000 అయితే వచ్చేసింది. ఒక్కసారి గత 10 రోజులుగా వెండి ధరలు జనవరి 20 నుంచి 29వ తారీఖు వరకు చూసుకుంటే 10 గ్రాములు, 100 గ్రాములు, 1 కేజీ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మరి జనవరి 20 తారీఖు చూసుకుంటే 10 గ్రాములు వెండి 3,400. అలాగే 100 గ్రాములు చూసుకుంటే 34,000. ఇంకా 1 కేజీకి వెళ్తే 3,40,000, 22,000 పెరిగింది. మళ్ళీ 21వ తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 3,450. 100 గ్రాములు చూసుకుంటే 34,500. ఇంకా 1 కేజీకి వెళ్తే 3,45,000. మళ్ళీ ఇక్కడ 5,000 పెరగడం చూస్తున్నాం. అలాగే జనవరి 22కి వెళ్దాం. 10 గ్రాములు 3,400. 100 గ్రాములు 34,000. ఇంక 1 కేజీకి వెళ్తే 3,40,000. ఇక్కడ 5,000 మళ్ళీ తగ్గడం చూసాం. అది 23వ తారీఖు వెళ్తే 10 గ్రాములు 3,600. 100 గ్రాములు చూస్తే 36,000. 1 కేజీకి వెళ్తే 3,60,000.
ఇంకా 20,000 మళ్ళీ ఇక్కడ పెరగడం చూస్తున్నాం. 20వ తారీఖుని 22,000 పెరిగింది. 23వ తారీఖుని మళ్ళీ ఇక్కడ 20,000 చూస్తున్నాం. అంటే వెండి ఎంత ఫాస్ట్ గా పెరుగుతుందో మీకు అర్థమైపోతుంది. మళ్ళీ జనవరి 24వ తారీఖు వెళ్తే 10 గ్రాములు 3,650. ఇంకా 100 గ్రాములకి వెళ్తే 36,500. ఇంకా 1 కేజీకి వెళ్తే 3,65,000. మళ్ళీ ఇక్కడ 5,000 పెరుగుదల చూస్తున్నాం. ఇంకా జనవరి 25కి వస్తే 10 గ్రాములు 3,650. 100 గ్రాములకి వెళ్తే 36,500. 1 కేజీకి వెళ్తే 3,65,000. పెరగలేదు, తగ్గలేదు, అంతే రేటు ఉంది. అంటే జనవరి 24వ తారీఖున 3,65,000 1 కేజీ ఎంత ఉందో 25వ తారీఖున కూడా అదే రేటు మీద వెండి ఉంది. మళ్ళీ 26వ తారీఖు వెళ్తే 10 గ్రాములు 3,750. ఇంకా 100 గ్రాములకి వెళ్తే 37,500. 1 కేజీ చూడండి 3,75,000. ఇక్కడ మళ్ళీ 10,000 పెరుగుదల చూస్తున్నాం మనం. 27వ తారీఖు వెళ్తే 10 గ్రాములు 3,870. 100 గ్రాములు చూస్తే 38,700. 1 కేజీకి వెళ్తే 3,87,000. ఇక్కడ చూడండి 12,000 పెరిగింది. అంటే 3,87,000కి వెళ్ళిపోయింది వెండి 27వ తారీఖుని. 28వ తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 4,000. 100 గ్రాములు 40,000. 1 కేజీ అక్షరాల 4 లక్షలు. మనం అనుకున్నాం కదా, మరి నిన్న కూడా మాట్లాడుకున్నాం 4 లక్షలకి అయితే వెండి వచ్చేసిందని. అంటే 28వ తారీఖుని చూసుకుంటే 13,000 పెరిగిందండి వెండి. అంటే వెండి ఎంత ఫాస్ట్ గా పెరుగుతుందో ఇవాటికి అర్థమైపోయి ఉంటుంది. జనవరి 29వ తారీఖు వస్తే 10 గ్రాములు 4,250 రూపాయలు. 100 గ్రాములు చూసుకుంటే 42,500. ఇంకా 1 కేజీకి రండి 4,25,000. అంటే చూడండి ఒకటేసారి 25,000కి జంప్ చేసింది వెండి. మరి 20వ తారీఖు నుంచి చూసుకుంటే జనవరి 29 వరకు వెండి ఎంత ఫాస్ట్ గా అంటే ర్యాపిడ్ గా ఫాస్ట్ గా రేటు పెరుగుతుంది అనేది అర్థమవుతుంది. చూడండి తగ్గుదల అనేది ఎక్కడ తక్కువ ఉంది, పెరగడం మాత్రం 22,000, 5,000, 20,000, 5,000, 10,000, 12, 13, 25,000. అంటే వెండి బంగారం కంటే వెండి చాలా ఫాస్ట్ గానే గ్రో అవుతుంది. మనం చూసుకున్నట్టుగా అయితే చాలా మంది బంగారానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం, వెండి అనేది కొంచెం పక్కనే పెడతాం కదా, వెండికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. కానీ ఈ రోజుల్లో వెండి అనేది ఒక ప్రీషియస్ ఐటమ్ అయిపోయింది. చాలా మంది వెండి కొనడానికి కూడా బారులు తీస్తున్నారు, పరుగులు పెడుతున్నారు. ఏవైతే మనం ఇప్పుడు చార్ట్ చూసామో ఇవన్నీ కూడా జిఎస్టీ, టీసీఎస్ ఇంక్లూడ్ అవి లేదు. మీకు ఎగ్జాక్ట్ రేట్స్ కావాలనుకుంటే లోకల్ గా ఉన్నటువంటి స్టోర్స్ కి వెళ్తే వాళ్ళని మీరు సంప్రదించవచ్చు. మరి సుమన్ టీవీలో ఎంతో మంది అనలిస్టులు డైలీ కూడా గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ పైన కానీ, గోల్డ్ అండ్ సిల్వర్ ఇప్పుడు కొనాలా వద్దా, మరి ఇప్పుడున్న రేట్ చూసుకుంటే కొంటే లాభమా నష్టమా, ఇలాంటి డౌట్స్ చాలా మందికే ఉంటాయి. ఎందుకంటే ముందు ఇంకా మ్యారేజ్ సీజన్ ఉంది, చాలా ముహూర్తాలు వస్తున్నాయి. సో బంగారం కొనాల్సినటువంటి పరిస్థితి ఉంది, కానీ బంగారం స్టోర్స్ కి వెళ్ళాలంటేనే చాలా భయపడిపోతున్నారు. ఆల్రెడీ స్టోర్స్ అన్ని కూడా ఎక్కడ సందడిగా ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే పెళ్లిళ్ళ సీజన్ వస్తుంది అంటేనే బంగారం షాపులని కిటకిటలు ఆడిపోతూ ఉంటే, ఆడవాళ్ళు ముఖ్యంగా చూసుకుంటే నగలు కొనడానికని వెళ్తూ ఉంటారు. కానీ ఇప్పుడు చూస్తే బయట ఎక్కడ స్టోర్స్ లో ఆ సందడి అనేది కనబడటం లేదు. ముఖ్యంగా చెప్పుకుంటే ఈ ధరలు ఇలా మండిపోతుంటే ఇంకా బంగారం వెండి ఎలా కొంటారు? సో ఇవి ఈ రోజు మనం చార్ట్ చూస్తే బంగారం అండ్ వెండి గత 10 రోజులుగా ఇలా ఉన్నాయి, జనవరి 20 నుంచి 29 వరకు. మరి ఇంకా సమాచారం కావాలనుకుంటే సుమన్ టీవీలో వస్తున్నటువంటి వీడియోస్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.